హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ క్యాలిక్యులేషన్స్ గురించి సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్లో అసలు రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది, కెపాసిటెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో క్యాలిక్యులేషన్ చూపిస్తానండి. సో ఎగ్జామ్స్ కూడా తీసుకొని క్యాలిక్యులేట్ చేద్దాము, ఒక ఐడియా అనేది వస్తుంది. సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఫస్ట్ అయితే మనం రెసిస్టెన్స్ అయితే తీసుకుందామండి. సో ఇక రెసిస్టెన్స్ అనేది ఫస్ట్ వచ్చేసి మనము ఆర్ అంటే రెసిస్టెన్స్ అనమాట, ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో రెసిస్టెన్స్ అనేది సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల మనకి వాల్యూ రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఇప్పుడు ఫస్ట్ కేటగిరీలో అయితే చూద్దాం అనమాట. సో ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం తీసుకుంటే ఇక్కడ మనకి సో ఇక్కడ వోల్ట్ మీటర్ అయితే పెట్టుకున్నాము, సప్లై అయితే మనం ఇస్తున్నమాట ఇక్కడ డిస్ సప్లై. సో 10 ఓమ్స్ అనమాట రెసిస్టెన్స్, మనకి యూనిట్స్ వచ్చేసి 10 ఓమ్స్ అండ్ 5 ఓమ్స్. సో ఇది వచ్చేసి మనకి R1, ఇది వచ్చేసి మనకి R2. సో ఇక్కడ ఈ రెండు మనకి టోటల్ రెసిస్టెన్స్ కావాలి అంటే కనుక సిరీస్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే RT ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ R2. సో మనకి R1 అంటే కనుక 10 ఓమ్స్ ప్లస్ నెక్స్ట్ R2 అంటే 5 ఓమ్స్. సో మనకి టోటల్ రెసిస్టెన్స్ ఎంత 15 ఓమ్స్. సో RT రెసిస్టెన్స్ అనేది సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల మనకి పెరుగుతుంది. దీని యొక్క అర్థం ఏంటంటే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే సర్క్యూట్లో రెసిస్టెన్స్ను సిరీస్గా కనెక్ట్ చేయడం వల్ల మనము సిరీస్గా కనెక్ట్ చేయడం వల్ల మనకు రెసిస్టెన్స్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఈ ప్రాబ్లం వల్ల మనం అయితే కనుక అది అర్థం చేసుకోవాలన్నమాట. సో అదనమాట. నెక్స్ట్ కేటగిరీ చెక్ చేస్తే కనుక నెక్స్ట్ కేటగిరీ అయితే కనుక రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో రెసిస్టెన్స్ను మనము ప్యారలల్లో కనెక్ట్ చేస్తే వాల్యూ అనేది మనకి టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఈ యొక్క ప్రాబ్లం ద్వారా మనం అయితే తెలుసుకుందాం అనమాట. సో ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ఇది మనకి సర్క్యూట్ అనేది ప్యారలల్లో కనెక్ట్ అయిందనమాట. 10 ఓమ్స్ 5 ఓమ్స్ అనమాట, మనము ప్యారలల్ అయితే కనెక్ట్ చేసామన్నమాట. సో అసలు సిరీస్ ప్యారలల్ మనము ఎలా చెక్ చేసుకోవాలంటే కనుక సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కనుక మనకు సర్క్యూట్లో కరెంట్ అనేది మనకు ఎక్కడ డివైడ్ అవ్వట్లేదు అనమాట. సో ఇక్కడ నుంచి ఇలాగే వెళ్తుంది, తర్వాత ఇలాగే వెళ్తుంది అనమాట. సో మనకి ఎక్కడ కరెంట్ అనేది డివైడ్ అవ్వదు. సో ఎక్కడైతే మనకు కరెంట్ డివైడ్ అవుతుందో అక్కడ ఆ సర్క్యూట్ అనేది మనకు ప్యారలల్లో ఉందని అర్థం అనమాట. ఇక్కడ మనకి చెక్ చేస్తే కనుక సో ఇలా వచ్చి మనకి ఇలా డివైడ్ అయింది, తర్వాత ఇలా డివైడ్ అయింది అనమాట. సో ఇలా అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి ప్యారలల్ సర్క్యూట్లో ఉందని మనం అర్థం చేసుకోవాలి ఆ విధంగా. సో ఇక్కడ మనకి టోటల్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే RT ఈజ్ ఈక్వల్ R1 R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 10 × 5 డివైడెడ్ బై 10 ప్లస్ 5. సో మనకి 15 10 5 50 డివైడ్ 10 ప్లస్ 5 మనకి 15 అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి వాల్యూ ఎంత వస్తుంది, మనకి 15 3 45 అంటే మనకి దాదాపుగా 3.33 అలా వస్తుంది అనమాట. సో ఆర్ టోటల్ రెసిస్టెన్స్. సో ఇక్కడ చూస్తే కనుక RT ఈజ్ ఈక్వల్ మనకి 3.33 ఓమ్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనము రెసిస్టెన్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేయడం వల్ల మన యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇది దీని మీనింగ్ అనమాట. మనం బేసిక్గా మనం అవగాహన చేసుకోవాల్సింది రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, అదే రెసిస్టెన్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తే కనుక మన యొక్క వాల్యూ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే ఎర్తింగ్ అనేది కనెక్ట్ చేస్తాం అనమాట. మనకి ఎర్తింగ్ కనెక్ట్ చేసినప్పుడు మనకు రెసిస్టెన్స్ వాల్యూ అనేది 0 ఉండాలన్నమాట. మ్యాక్సిమం మనం లెస్ దెన్ 5 ఓమ్స్ కంటే తక్కువ ఉండేలాగానే చూసుకుంటాం మన యొక్క వాల్యూ అనమాట. సో అప్పుడు మాత్రమే మన యొక్క ఎర్త్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది అనమాట. ఇంకా మనకి 0 వస్తే ఇంకా 100% పక్కగా వర్క్ చేస్తుంది అనమాట. సో మనకి ఆ యొక్క వాల్యూ అనేది మనకి ఒకసారి టెస్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ చూపిస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనం ఆ సర్క్యూట్కి ఒక వాల్యూని రెసిస్టెన్స్
ఒక వాల్యూని కనెక్ట్ చేసుకున్నామంటే కనుక ప్యారలల్గానే మనం కనెక్ట్ చేసుకున్నామంటే ఆ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది మనం తగ్గించుకోవచ్చు. సో ఇలా మనము ఇట్లా తీసుకొని మనం లైన్ తీసుకొని ఇంకో ఎర్త్ ప్లేట్ తీసుకొని మనము ప్యారలల్గానే కనెక్ట్ చేసుకుంటే ఏదైతే మనకు వాల్యూ ఎక్కువ వస్తుందో, రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ వస్తుందో ప్యారలల్ కనెక్ట్ చేయడం వల్ల మనం ఆ యొక్క ఏదైతే రెసిస్టెన్స్ వాల్యూని మనము రెడ్యూస్ చేయొచ్చు అనమాట. సో దీని యొక్క బేసిక్ అవగాహన అయితే ఇదనమాట. సో రెసిస్టెన్స్ ప్యారలల్గా కనెక్ట్ చేస్తే మనం వాల్యూ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే మన యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి రెసిస్టెన్స్కు సంబంధించినటువంటి ఇది వచ్చేసి రెసిస్టెన్స్ సంబంధించినటువంటి వాల్యూస్ అనమాట. అదే కెపాసిటర్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను. అదే కెపాసిటర్ కూడా సిరీస్లో ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందని ఒకసారి చూపిస్తానండి క్యాలిక్యులేట్ చేసి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కెపాసిటర్ అనమాట. కెపాసిటర్ ఫారడ్తో చూపిస్తారు కదా. సో సి అంటే కెపాసిటర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇక్కడ మనకి చెక్ చేస్తే ఇక 10 ఫారడ్స్ అండ్ 5 ఫారడ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము కెపాసిటర్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు వాల్యూ అనేది మనకి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ కెపాసిటర్ మనకి టోటల్ కెపాసిటర్ వాల్యూ కావాలంటే కనుక అదే మనము రెసిస్టెన్స్ అయితే కనుక ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము. అదే కెపాసిటర్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే C1 C2 డివైడెడ్ బై C1 ప్లస్ C2. సో ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము 10 × 5 డివైడెడ్ బై 10 + 5. సో మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 3.333 అలా వస్తుంది అనమాట. సో దీని గురించి మనం ఏం నేర్చుకోవాలంటే కనుక రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ అనేది మనకు ప్యూర్ ఆపోజిట్ అనమాట. రెసిస్టెన్స్ని ప్యారల్లో కనెక్ట్ చేసినప్పుడు మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, అదే కెపాసిటర్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో ఈ ఫార్ములాస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో కెపాసిటర్ అయితే కనుక మనం సిరీస్లో కనెక్ట్ చేస్తే C1 × C2 డివైడెడ్ బై C1 + C2. సో ఈ ఫార్ములాస్ ఇది వచ్చేసి కెపాసిటర్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కెపాసిటెన్స్ కెపాసిటర్ ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సో కెపాసిటర్ ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు మనము CT అంటే టోటల్ కెపాసిటర్ = C1 + C2. సో మనకి 10 + 5 టోటల్ ఎంత మనకి 15 ఫారడ్స్. సో ఇది అన్నమాట ఫ్రెండ్స్. మనకి కెపాసిటర్ అనేది ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు వాల్యూ అనేది పెరుగుతుంది. అదే కెపాసిటర్ సిరీస్లో కనెక్ట్ చేస్తే మనకి వాల్యూ అనేది తగ్గుతుంది. సో ఇది అన్నమాట ఫ్రెండ్స్. మీకు అర్థం కావడం కోసం నేను సిరీస్ అని కెపాసిటర్ అనేది ఒకటేసారి తీసుకున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే యూజ్ఫుల్ అనిపిస్తే కంటెంట్ ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.